పరిశుద్ధుడైన యేసు క్రీస్తునందు కాన్ఫరెన్స్ లో నాకు అత్యంత ప్రియులైన దైవ సేవకులకు సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అత్యున్నత నామములో ఉదయకాల శుభములో తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభు అయిన యేసు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క అనుదిన ధ్యానంలో అనేక గొప్ప సత్యాలు, లోతైన మర్మాలు దైవజనుల ద్వారా వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరొక లోతైన వర్తమానాన్ని గమనిద్దాం. దయచేసి డిస్టర్బెన్స్ కలిగించకుండా వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రండి, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అండి 17వ అధ్యాయం 26వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. 26వ వచనం నుండి 32వ వచనం, ధ్యాన భాగము 32వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. ఇక్కడ నోవహు దినాలు అని, లోతు దినాలు అని, మనుష్య కుమారుని దినాలు అని వ్రాయబడ్డాయి. మనుష్య కుమారుని దినాలు, లోతు దినాలు, అలాగే నోవహు దినాలు. మరియు దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రియులారా, దినములు చెడ్డవి గనుక అని భక్త పౌలు అంటాడు. అంతేకాదు సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో దుర్దినాలు అంటాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది, ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. ఈ దినాలలో విశ్వాసులుగా మనం నేర్చుకోవడానికి దేవుని వాక్యంలో నుండి ఈ చెడ్డ దినాల్లో, ఈ యొక్క దుర్దినాల్లో, ఈ యొక్క భయంకరమైన శ్రమల దినాల్లో దేవుని బిడ్డలమైన మనము ఎలా దేవుని సన్నిధిలో సిద్ధపడాలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడ్డ మాట చూడండి, 30వ వచనం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నారు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినం అంటే ప్రభు ఈ భూమి మీదికి రాబోయే దినానికి ముందుగా జరిగే సంగతులను గురించి ఈ భాగంలో యేసయ్య వ్రాయించారు. కాబట్టి శిష్యులు ఆ యొక్క దినాలకు, ఆ రాకడ దినాలకు సిద్ధపడాలనేది దైవ సంకల్పం. శిష్యులమైన మనం, అనగా దేవుని బిడ్డలమైన మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి అని గమనించండి. దుర్దినాలు రాకముందే అని ప్రసంగి అన్నాడు.
దినములు చెడ్డవి అని ప్రియులారా మరి భక్త పౌలు అన్నాడు. ఇక్కడ ప్రియులారా నోవహు దినాలు అని, లోతు దినాలు అని యేసు ప్రభువారు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఈ దినాలన్నీ కూడా ఏ దినాలు అంటే శ్రమల దినాలు అని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదవచ్చు కదండి. ఏ దినాలట? ఈ శ్రమల దినాలు. ఇంకా అంత్య దినాలు అని కూడా భక్త పౌలు అన్నాడు తిమోతి రాసిన పత్రికలో. ఏ దినాలట? అంత్య దినాలు. అంత్య దినాలు అంటే ఆఖరి రోజులు అని అర్థం. ఆఖరి రోజులు. కానీ ప్రభు రాకడకు అతి సమీపమైన దినాల్లో మనమున్నాము అనే సత్యాన్ని మనం ఈరోజు గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్య ప్రకారం మనము అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ప్రభువు రాకడకు అతి సమీపమైన దినాలలో మనం ఉన్నాము. కాబట్టి మనం నేర్చుకోవలసిన సత్యము ఏమిటి అంటే, ఇక్కడ ప్రభు వారు చెప్పిన మాట రెండు కాలాల గురించి మాట్లాడి తను రాకడ కాలంతో పోల్చుకున్నారు కదండి. ఒకటి నోవహు కాలము, రెండు లోతు కాలము. ఈ రెండు కాలాల్ని తన రాకడ కాలంతో, తన రాకడ దినాలతో పోల్చుకున్నారు. అందుకే నోవహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతుంది అని చెప్పారు. అలాగే లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది ఎప్పుడు? మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాలలో అని ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, నోవహు దినాల్లో జలప్రళయము వచ్చి ప్రభువును ఎరగని, ప్రభువు మీద తిరుగుబాటు చేసిన వారందరూ కూడా నశించిపోయారు. ఈ మాట గమనించాలి. కాబట్టి ప్రభువు నమ్మని వారందరూ కూడా దేవుని తీర్పు జరుగుతుంది అనే సత్యము ఈ భాగము మనకు నేర్పుతుంది. అయితే లోతు దినాలు మనకు నేర్పే ఒక గొప్ప పాఠం ఏంటి? ఈ సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా చూడండి, లోతు దినాలు ఏ దినాలట? లోతు దినాలు. ఈ లోతు దినాల్లో జరిగిందేంటి? లోతు దినాల్లో జరిగిందేంటి? అయితే లోతు దినాలలో ప్రియదేవుని బిడ్డలారా, లోతు ఎక్కడున్నాడు అంటే సొదొమలో ఉన్నాడు. లోతు ఎవరు అంటే ప్రియులారా, అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు కదండి. నిజమే, సోదరుడు. అలాగైతే అబ్రహాము బంధువుడు, అబ్రహాము యొక్క భక్తిలో పాలివాడు, అబ్రహాము భక్తికి వారసుడు. అయితే లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. సొదొమ ఈ లోకం, ఈ లోకంలో ఉన్నాడు కదండి. ఎందుకు అంటే ఆయన సొదొమ ప్రాంతాన్ని కోరుకున్నాడు. కోరుకుని ఈ లోకము వంటి సొదొమలో అతడు నివసిస్తూ ఉన్నాడు. నేను ముందే చెప్పాను, అతడు అబ్రహాము బంధువుడు, అతడు అబ్రహాము భక్తికి వారసుడు. ఈ మాట గమనించాలి. అనగా లోతు భక్తులలో ఒకడు కదండి. లోతు భక్తులలో ఒకడు. ఇంకో మాట కూడా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోతుని గురించి మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం కదూ. 2వ అధ్యాయంలో మనం ఏం చదువుతాము అంటే, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ లోతుని గురించి కొన్ని మాటలు మనం చదువుతాం. చూడండి 6వ వచనం. నోవహు మరియు ఆయన సొదొమ గొమొర్రాలను
పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతరముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గులను కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. వినరా, ఇక్కడ లోతు ఎవరట? నీతిమంతుడైన లోతు. గమనించారా? నీతిమంతుడైన లోతు. లోతు నీతిమంతులలో ఒకడుగా ఇక్కడ వర్ణించబడుతూ వచ్చాడు. అనగా నా ఉద్దేశం ఏంటంటే, ఇతడు విశ్వాసులలో ఒకడుగా ఎంచబడ్డాడు. దేవుని బిడ్డలలో, భక్తులలో ఒకడుగా ఎంచబడ్డాడు. అనగా అబ్రహాము ద్వారా ఇతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇతడు దేవుని యొక్క నీతిమంతుల జాబితాలకి రాబడ్డాడు కదండి. అందుకనే దేవుడు ఆ యొక్క సొదొమ ప్రాంతానికి వెళ్ళగానే అల్లంత దూరమును చూచి, మరి దేవుని బిడ్డలారా, ఆయనకు సాగిలపడి తన ఇంటికి రమ్మని బ్రతిమాలాడు. ఎందుకంటే దేవుని దూతలను అతను గుర్తుపట్టాడు కదండి. ఇంగవ గుడ్డకు వాసన అన్నట్టు కదండి. ఇంగవ గుడ్డకు వాసన అన్నట్టు అతడు సొదొమలో నివసిస్తున్నప్పటికీ దేవుని దూతలు ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు వారిని గుర్తుపట్టగలిగాడు. గమనించారా? అలాగైతే నీతిమంతుడైన లోతు, నీతిమంతురాలు భార్య అయిన లోతు భార్య, పాపం ఆ పేరు చెప్పలేదు పాపం కదండి. నిజమే, నీతిమంతుడైన లోతు భార్య. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము భక్తిని పంచినప్పుడు లోతుకు, ఆ సమయంలో అబ్రహాము భక్తి పంచి ఇచ్చినప్పుడు లోతు భార్య లోతుతోనే ఉంది కదా. అలాగైతే లోతు భార్య కూడా భక్తిని చవి చూసింది అని మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఆమె కూడా కొంత భక్తిలో భాగస్తురాలే కదండి. ఇక్కడ నా ఉద్దేశం, వారిరువురు భక్తుల గుంపులో నుంచి వచ్చిన వారే, వారు విశ్వాసుల సమూహంలో నుంచి వచ్చిన వారే అని చెప్పుకోవచ్చు. ఈ పూట ఈ కథ విశ్వాసుల కథ, విశ్వాసుడు నేర్చుకోవాల్సిన కథ. నోవహు దినాలలో ఈ స్నేహితులారా, అవిశ్వాసుల యొక్క తీర్పును మనం చూసాం. ప్రియులరా, ఇక్కడ మనము చాలాసార్లు నేర్చుకునేది ఏంటంటే, సొదొమ గొమొర్రా మనుషుల యొక్క తీర్పును గురించి ధ్యానం చేస్తాం. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, విశ్వాసి కుటుంబం యొక్క తీర్పు కూడా మనం నేర్చుకోవాలి. విశ్వాసి కుటుంబం ఎవరండి? నేను ముందే చూపించాను, నీతిమంతుడైన లోతు. ఈ నీతిమంతుడైన లోతు దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము కదూ, 3వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చదువుకున్నామా? 3వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. ఇక్కడే మనం ముందుకు వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళదాం. 7వ వచనం మనం చదువుకున్నాం, మరలా చదువుకున్నాం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. వినరా, ఏం చేస్తున్నాడట? తను ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. సొదొమలో వారు ఎట్లాంటి వారు? ఏమండి, ఎట్లాంటి వారు అంటే, ప్రియులారా, అక్రమ క్రియలు చేసేవారు కదండి.
అక్రమ క్రియలు. ఇటువంటి వారు దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారు. అంతేకాదు ఏమండి, వారు అక్రమ క్రియలు జరిగించేవారు. అక్రమ క్రియలు జరిగించేవారు. బాగా వినాలి. ఇప్పుడు మనం గమనిస్తే అక్రమ క్రియలు జరిగించు వారి మధ్య నివసిస్తున్నాడు. ప్రియులారా, పాపుల మధ్య నివసిస్తున్నాడు. అయితే అతడు పాపానికి దూరంగా పోలేదు. పాపుల ఉండే స్థలాన్నే కోరుకున్నాడు. ఏమండి, ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. నీతిమంతుడైన లోతు దేని కోరుకున్నాడు చెప్పండి? లోకాన్నే కోరుకున్నాడు. నిజమే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమించకుడి. లోతు ప్రేమించడు. ఏమండి, అది ఏదేను వలే కనబడిందట. ఏంటది? సొదొమ ప్రాంతం. అక్కడికి వెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తూ తన నీతి గల మనసును నొప్పించుకున్నాడు, కానీ దాని నుంచి వేరుపడలేదు. పాపాన్ని అసహించుకోలేదు. పాపులకు దూరంగా వెళ్ళలేదు. గమనించారా? అంతేకాదు, దేవుడు వెళ్ళేటప్పటికి ఈయన ఎక్కడున్నాడు చెప్పండి? సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. ఏమండి, సొదొమ పట్టణము యొక్క సింహద్వారము యొద్ద కూర్చుని అక్కడున్న పెద్దలతో సమాలోచన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అది పాపపు స్థలం, పాపులుండే స్థలం, కానీ పాపులతో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో విశ్వాసులుగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వచనాలు చూపించదలుచుకోలేదు, శ్రద్ధగా వినండి. క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ? ఏమండి, ఆ భాగాన్నంతా చదువుకుంటూ వెళితే దేవుని బిడ్డారా, ఆ యొక్క అవిశ్వాసుల మధ్య, కామ వికార చేష్టలు గలవారి మధ్య ఇంకా అతి భయంకరమైన విషయం ఏంటంటే, ప్రియులారా, మనం సమయాన్ని బట్టి మనం సవివరంగా ధ్యానించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. కానీ వాస్తవానికైతే చూడండి, పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము చూడండి. ఇక్కడ చూడండి 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. వినరా? ఎవరంటున్నారు ఈ మాట? ఆ పట్టణములో ఉన్న సొదొమ మనుషులు. వారెవరట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అందరూ వచ్చారట. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏమండి, ఆ వచ్చిన దేవదూతలు ఇలా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు. వారు పురుషుల స్త్రీల? ఏమండి, పురుషులుగానే కనబడ్డారు వాళ్ళు. అంటే అక్కడున్న మనుషులు స్త్రీలరా, వారితో కూడుటకు వారిని బయటికి పంపించు అంటున్నారు. ఈ రాత్రి మేము వారిని కూడినట్లు వారిని బయటికి పంపించుము, తీసుకురమ్ము అని వారు అడుగుతున్నారు. 5వ వచనం. ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు పంపించుము. ప్రియులారా, వాస్తవానికి భూమండలం మీద హోమోసెక్చువాలిటీ ప్రారంభమైంది సొదొమలోనే. ఇది సొదొమ పాపం కదండి. సొదొమ పాపం అది దేవుని దృష్టికి చాలా ఘోరమైన కార్యం. దాన్ని చూచిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఆ పాపం నుంచి దూరంగా పారిపోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దూరంగా పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? తనకు కుటుంబం ఉంది, భార్య ఉంది, కుమార్తెలు ఉన్నారు. కాబట్టి వారు ఒకవేళ ఈ యొక్క పాపంలో పడి పాడైపోతారేమోనని
తన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి శ్రమపడి అతడు ఆ ప్రాంతం విడిచి పోవాలి. కానీ పోయాడా? పోలేదు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా, మనము లోకంలో జీవిస్తున్నాం కాదంటలేదు, కానీ లోకులతో విజోడిగా ఉంటున్నామా? ప్రియులారా, లోకులతో విజోడుగా ఉంటున్నామా? రాజకీయమైన ఘనత కోసం, ప్రియులారా, లేనిపోని ధనాపేక్ష ఆశల కోసం లోకాన్ని స్నేహించి కుటుంబాల్ని, ఆత్మీయ జీవితాల్ని క్షోభ పెట్టుకుంటున్నాం కదూ. నిజమే. ఈ యొక్క నీతిమంతుడైన లోతు వారి పాపాన్ని బట్టి, పాప క్రియలను బట్టి క్షోభపడ్డాడట. క్షోభపడ్డావు కానీ ఏమండి విడిచిపోలేదు. ఒకానొక పెద్ద ఆయన, ప్రియులరా, ఎవరైనా ప్రియులరా, షిలోహు మందిరములో దైవజనుడు, ఆ దైవజనుడైన మనుషుడికి ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు. నీ కుమారులైన వారు దేవుని మందిరానికి వచ్చు స్త్రీలతో పాపం చేస్తున్నారు, దేవుని యొక్క మందిర క్రమాలను పాడు చేస్తున్నారు, వారు దేవుని దృష్టికి ఆయాసకరమైన పాపాలు చేస్తున్నారు అని చెప్తే ఏం చెప్పాడండి? వారిని శిక్షించటం మానేసి వారితోటి ఏం మాట్లాడుతున్నాడండి? ఇది మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం కదండి. ఏమంటున్నాడు? కుమారులారా, మీరు చేయునది నాకు వినవచ్చినది, ఇది మంచిది కాదు. ఆ ఒక్క మాటతో సరిపెట్టాడండి. ఎందుకనంటే నేను కన్నాను, నేను పెంచాను, నేను పెద్ద చేశాను, వాళ్ళు నేనేమనేది, వాళ్ళు నేనేం చేసేది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారు మొక్కై వంగనది మానై వంగున కదండి. వారు మొదట్లో వారిని గురించి తెలిసినప్పుడు వారిని శిక్షించి వారిని ఆ చోటు నుండి వెళ్ళగొట్టినట్టుగైతే షిలోహు మందిరము యొక్క గతి ఆ రీతిగా అయ్యేది కాదేమో కదా. నానబెట్టాడు మహానుభావుడు. చాలా మంది దైవ సేవకులు కూడా విశ్వాసులను గద్దించరు. గద్దించరు. వారి యొక్క బలహీనతలను బట్టి వారిని గద్దించి సరైన మార్గంలో పెట్టరు. ఏం చేస్తారంటే నాంచుతారు. కారణం, వారికి వచ్చే లాభం పోతుంది. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం మనకేం చెప్తుంది? నీ కుమారుని శిక్షించుట మానుకొనవద్దు. నిజమే. అలాగైతే అతడు మొదట నాంచాడు ఏలి, తర్వాత ఏం జరిగిందండి? వారి యొక్క పరాకాష్ట, వారి పాపము యొక్క పరాకాష్ట దేవుని తీర్పు విన్నప్పుడు వెనక్కి పడి మెడవిరిగి చచ్చాడు కదండి. నిజమే ప్రియులారా, వారు యుద్ధంలో పట్టబడ్డారని, వారి కుమారులిద్దరూ చనిపోయారు, కత్తివాత ఫిలిష్తీయుల చేత చంపబడ్డారు, మందసం పట్టబడిందని తెలిసినప్పుడు ఏమైపోయాడు చెప్పండి. అందుకనే ప్రియులారా, సొలొమోను అంటున్నాడు, దుర్దిలారు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములో రాకముందే జాగ్రత్త. నీవు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ భక్తి జాగ్రత్త. బిడ్డలను ప్రేమిస్తున్నావు కాదంటల్లా. వారిని సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత నీది కాదా? ఎంత ఘోరం అంటే, లోతు గారు తను తాను దుఃఖపరుచుకుంటున్నాడు. భార్యకు చెప్పలేదు. భార్య తను నడిచే మార్గంలో తను చేసే తప్పును గద్దించలేకపోయాడు, భార్యను లోబరుచుకోలేకపోయాడు. కుమార్తెలకు ఇది తప్పు అని వారిని గద్దించలేకపోయాడు. దేనికి చెప్పండి? కారణం, ఆయన సొదమ గవినికి అలవాటు పడ్డాడు. సొదమ గవినిలో ఏముందండి? సొదమ గవినిలో స్నేహితులారా ఏముంది అంటే, గమనించండి, అక్కడ రాజకీయం ఉంది, పెత్తనం ఉంది, నాయకత్వం ఉంది, ఆదాయం ఉంది.
అతడు సొదొమ గవిని దగ్గర పెద్దలతో ఉండే ఆ నాయకత్వానికి, ఆ గొప్పతనానికి ఏమండి తాను లోబడిపోయి, ఏమండి తాను సరిగా లేడు గనుక తన భార్యను గద్దించలేకపోయాడు. ఈ రోజున నీవు నీ బిడ్డలను ఎందుకు గద్దించలేకపోతున్నావు? నువ్వు చేసేది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? కారణం ఏంటంటే యు ఆర్ నాట్ రైట్ వే. నీవు సరైన మార్గంలో లేవు అనే సత్యం ఈ పూట నీవు కళ్ళు తెరిచి, మనోనేత్రమును తెరిచి గ్రహించవలసినది ఉన్నది విశ్వాసి. నీవు నీ బిడ్డలను గురించి నీవు తెలుసుకోవాలి. వారిని గద్దించి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నమో చేయాలి. ఏమండి లోతు గారు ఏం చేశాడు చెప్పండి? గద్దించలేకపోయాడు. లోతు భార్య తన కుమార్తెలను ఎలా పెంచాలి? ఆమె కూడా ఇంగవ గుడ్డ వాసన ఉన్న మనిషే. ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రార్థన, శారా యొక్క ప్రార్థనలో ఈమె కూడా పాలి భాగస్తురాలి. కానీ ఈమె తన కుమార్తెలను అన్యుల యొక్క యవనస్తులతో తిరగడం, వారితో సహవాసం చేయటం తప్పు అని చెప్పలేకపోయింది. కారణం ఈమె సొదొమ యొక్క సౌందర్యానికి బానిసరాలైపోయింది. ఎందుకు బానిసరాలైంది అని అంటే యేసు ప్రభువారు ఓ చక్కని మాట రాయించి పెట్టారు. లూకా సువార్త 17:32 కదూ, ఏముంది? ఒకే మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభువారు ఎందుకన్నారు అంటే, ప్రియులారా, లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక తిరిగి చూచి, దేవుడు అన్నాడు, మీరు వెనక తిరిగి చూడవద్దు, మీరు ఆ యొక్క సోయరకు పారిపోండి అని చెప్పాడు. కానీ ఆమె పారిపోవడానికి ఇష్టపడలేదు. ఆమె పారిపోవడానికి ఇష్టపడకపోగా ఆమె ఏం చేసిందండి? వెనక తిరిగి చూచింది. కారణం కారణం ఆమెకు సొదొమ మీద ఇంకా ఆశ పోలేదు. విశ్వాసి, నీ పిల్లలను నీవు గద్దించలేకపోవడం, నీ పిల్లలను నీవు క్రమంలో పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు క్రమంగా లేవేమో. అవును, వాక్యం ఏం చెప్తుంది? ప్రతిదినం వింటున్నాం, ప్రతిదినం చదువుతున్నాం, చదువుతున్నాం, కానీ బిడ్డలు చేసే తప్పులను సరిదిద్దలేని స్థితిలో ఉన్నాం. కారణం దేవుని బిడ్డలారా, మనం కరెక్ట్గా లేవు. అందుకని ఈమె ఎటు కాకుండా పోయింది. హైందవ్యంలో ఒక మాట ఉంది, త్రిశంకు స్వర్గం అట. అంటే దాని అర్థం ఏంటంటే స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో పడిపోయింది. నిజమే ప్రియులారా, ఈమె ఉప్పు స్తంభం అయిందట. ఏ ఉప్పు అది? నిస్సారమైన ఉప్పు, పనికిరాని విశ్వాస జీవితం. ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకు అలా అయిపోతున్నాము అంటే మనలో బలహీనత ఉన్నది కాబట్టి మన బిడ్డలను ముఖాముఖిగా గద్దించలేకపోతున్నాం, పాపాన్ని అసహించుకోలేకపోతున్నాం, పాపపు చేష్టలను తృణీకరించలేకపోతున్నాం. నిజమే. అందుకనే దేవుని బిడ్డారా, దేవుడు అన్నాడు, లోతు, నీవు నీ భార్యను నీ కుమార్తెలను తీసుకుని ఈ పట్టణం విడిచి పారిపో అని చెప్పినప్పుడు తన భార్యకు చెప్పాడు, వినలేదు. నా కుమార్తెలకు చెప్తాను అని అనలేదు. ఏమన్నాడు చెప్పండి? నా కుమార్తెలు ఇష్టపడుతున్న సొదొమ యవనస్తులైన అల్లుళ్లకు చెప్పొస్తాను అన్నాడు. పెళ్లి కాకుండా అల్లుళ్ళు అయ్యారా? పెళ్లి కాకుండా అల్లుళ్ళు అయ్యారండి? ఇటువంటి బ్యాడ్ కాంటాక్ట్స్ విశ్వాసుల కుటుంబాల్లో ఉండొచ్చా? కదండి, నిజమే.
ఎంత ఘోరమైన పరిస్థితులు ఈనాడు మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే ఈ పూట ఈ వాక్యాన్ని మనం కొంత మన హృదయాల్లో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె తన యొక్క స్థితిని బట్టి తన కుమార్తెలకు చెప్పలేదు. లోతు తన యొక్క బలహీనతను బట్టి కుమార్తెలకు చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు కుమార్తెలకు చెప్పుకోలేక సొదొమ పట్టణంలో ఉన్న ఆ యవ్వనస్తులైన పురుషులకు చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారండి? ఇవన్నీ ఏం చేశారమ్మా? ఎగతాళి చేశారు. ఏమండి, వారి దృష్టికి ఇతడు ఏమైపోయాడట? ఎగతాళి. ఆదికాండం 19:14 లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండును. ఎలా ఉన్నాడండి? ఎగతాళి అయిపోయాడు. ఈనాడు విశ్వాసుల కుటుంబాలు ఎగతాళి అయిపోతున్నాయి. ఏమండి, ఎగతాళి మారితనం అయిపోతుంది. ఎందుకైపోతుంది? ఏమండి, మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనులలో దూషింపబడుతుంది అని యేసు ప్రభు వారు చెప్పారు కదండి. నిజమే. దేవుని బిడ్డలారా, నా పిల్లోడు అట్టయిపోయాడండి, నా కూతురు ఎట్టయిపోయిందండి, మా కుటుంబం ఎట్టయిపోయిందండి. అలా అయిపోవడానికి నీ బాధ్యత లేదా? వాళ్ళు అట్టయిపోయారు అని చెప్పినని చెప్పుకునే కంటే అలా కాకుండా జాగ్రత్త పడలేకపోయాను అని నీ తప్పు నీవు దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకుంటే ఎంత మంచిదో కదండి. ఉదయకాలం వాక్యం వింటున్నాం. నిజమే. అలా చేయకుండా దేవుని బిడ్డారా, మన కుటుంబాలు ఎంత గందరగోళం అయిపోతున్నాయి. ముందుకు వెళదాం. మరి లోతును గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. లోతు భార్యను గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు లోతు కుమార్తెలు చూడండి. వారు ఆ తీర్పుకు ప్రియులారా, వారు ఏమండి గుర్తుగా కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? దేవుని బిడ్డారు, ఎంత ఘోరమో చూడండి. సొదొమ మనుషులు ప్రియులారా హోమోసెక్చువల్స్ అయితే ఇప్పుడు ఈ యొక్క లోతు కుమార్తెలను ఏమనాలి? దేవుడు లోతు భార్యను, లోతు కుమార్తెలను చేయి పట్టి బయటికి నెట్టి దూరంగా వెళ్ళిపోండి అని పంపించేస్తే మరి దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్ళిపోవలసిన వాళ్ళు ఏమైపోయారండి? దేవుని బిడ్డలారా గమనించండి. మేము అంత దూరం వెళ్ళలేము ప్రభువా, మేము ఆ పట్టణానికి, ఆ చిన్న గ్రామానికి వెళతాము అన్నాడు. సరే వెళ్ళండి అన్నాడు. వెళుతూ ఉండగా లోతు భార్య ఉపస్తంభం అయిపోయి లోతు కుమార్తెలను తీసుకొని ఆయన ఆ పట్టణం, ఆ చిన్న గ్రామంలో ఉండలేక, సోయర్లో ఉండలేక ఏమండి కొండకు గుహలోకి పారిపోయాడట. అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు ఆ కుమార్తెలు అనుకుంటున్నారు, మనకు లోకరీతిన కూడుకొనుటకు పురుషులు లేనందున మన తండ్రినే మనం ఉపయోగించుకుందామన్న వీళ్ళనేమనాలి? ఎంత ఘోరమైన పాపం అండి. దేవుని బిడ్డరా, ఈ మాటలు ఇలా చెబుతున్నందుకు మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు జరుగుతాయి అని భక్త పౌలు సవివరంగా చెప్పాడు కదా తిమోతి పత్రికలో. నిజమే, ఇవి అంత్య దినాలు. అందుకనే దేవుని బిడ్డలారా, అమెరికా దేశము అనేది విశ్వాస దేశం. వారు దేవుడా అనే మాటను ఏమంటారండి? జీసస్ క్రైస్ట్ అంటారు. మనం ఏమంటాం? దేవుడా అంటాం. జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే క్రీస్తు నమ్మిన దేశం అది. పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడు ప్రజలు వారు. అయితే వారు చివరికి ఏమన్నారు? దేవుడు లేడు, మేమే దేవతలము. ఎందుకన్నారు అంటే వారికి ఉన్న ఆదాయం, వారికి ఉన్నటువంటి సంపద వారి మతి చెడగొట్టింది. గోడ్ల స్థితి అని వారు చెప్పగలిగారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత ఘోరమైన సంగతి. ఏమండి,
ఆ కుమార్తెలు ఏమైపోయారు చెప్పండి? తండ్రిని ఉపయోగించి భ్రష్టులైపోయారు. భ్రష్ట జనాంగాన్ని లోకానికి ఇచ్చారు. మనం నిగూఢంగా చెప్పుకున్నా తెరచిన పుస్తకం లాంటి సత్యం ఇది. అలాగైతే ఇటు ఘోరమైన పాపానికి వారు ఒడిగట్టినందుకు ప్రియులరా భార్య ఉపస్తంభం అయిపోయింది. కుమార్తెలు ఈ రీతిగా చేశారు. ఇప్పుడు వారందరూ ఎలా ఉన్నారు? లోతు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక్కసారి లోతుని గురించి ఆలోచించేయండి. వాళ్ళందరికెళ్ళి చూస్తూ తనకెళ్ళి తాను చూసుకుంటూ ఏమనుకుంటూ ఉంటాడు చెప్పండి? తను తాను చీదరించుకునే స్థితి. నా శరీరం కదండి, తన శరీరాన్నే కదా కుమార్తెలు ఉపయోగించి పాపం చేసింది. అతడు నీతిమంతుడుగా ఉండవలసిన వాడు, నీతిమంతుడైన వాడు ఏమైపోయాడు? శరీరకంగా భ్రష్టుడైపోయాడు. దేవుని బిడ్డారా, లోతు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడి రాకడ దినాల్లో కూడా జరుగుతున్నాయి. అయితే దేవుడు ఏం చేశాడండి? తీర్పు తీర్చాడు. ఎవరికి? సొదొమ మనుషులకు కదండి. సొదొమ మనుషులకు తీర్పు తీర్చాడు. అంత మాత్రమేనా? లోతు భార్య కూడా తీర్పు పాలైపోయింది. లోతు కుమార్తెలు శాపగ్రస్తులైపోయారు. అవిశ్వాసులతో పాటు విశ్వాసుల కుటుంబాలు కూడా దేవుని కోపానికి, శాపానికి, ఉగ్రతకు, తీర్పుకు గురైన దౌర్భాగ్య స్థితి ఈ భాగంలో మనకు కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని దేవుడు మనతో చూపిస్తున్నాడు కదండి. అందుకని దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఎందుకు అంటే ఇవి దుర్దినాలు. ఇవి చెడ్డ దినాలు. లోకం పోకడ భయంకరంగా ఉంది. ఇటువంటి దుర్దినాల్లో విశ్వాసి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, తనను తాను ఎలా కాపాడుకోవాలి? మనం గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదూ. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివినప్పుడు 5వ వచనం అంటాడు, ప్రతి ఒక్కరూ తన తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరుగుటయే దేవుని చిత్తము అంటాడు. నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా అని ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకో మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుదామా అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం ఏం చదువుతాం ఇక్కడ? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే. తన్ను తాను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన బిడ్డలను కాపాడుకోవాలి. లోతు కుటుంబంలో మనకు కనబడుతున్న గొప్ప పాఠాలు కదండి. లోతు తనను తాను కాపాడుకున్నాడా? లోతు నీతిమంతుడే కాదండలేదు, కానీ తన కుమార్తెల ద్వారా తన శరీరం పాడైపోయింది. తన భార్య ఉపస్తంభం అయిపోయింది. తన పిల్లలు ఏమైపోయారో మనకు సవివరంగా అర్థమవుతుంది. ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? కదండి నిజమే. అలాగైతే దేవుని బిడ్డలారా, సొదొమలో ఉన్నప్పటికీ నీతిమంతుడుగా ఉండాల్సిన లోతు అనీతిమంతులతో స్నేహం చేయటమే పాపం. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమా కాదా? ధనం కోసం,
పేరు ప్రఖ్యాతుల కోసం, పెత్తనాల కోసం నీ యొక్క కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో జాగ్రత్త. క్రీస్తు ప్రభు ఆయన దేవాది దేవుడై ఉండి, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉండి నిన్ను నన్ను రక్షించడానికి తన మహత్యమును విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవ స్వరూపిగా వచ్చాడు, రక్తమాంసములతో వచ్చాడు. ఏమండి, అందుకనే వాక్యంలో ఉంది, ఆయన తన కుమారుని పాప శరీరాకారంతో పంపించెను అని చదువుతున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆయన తన కుమారుని ఎలా పంపించారండి? పాప శరీర ఆకారంతో. తను తాను తగ్గించుకొని మానవుని బాగు చేయడానికి, మానవుని పాప జీవితాన్ని విడిపించడానికి ఆయన తను తాను తగ్గించుకొని అంతగా త్యాగం చేసి ప్రాణం పెడితే రక్షించబడిన నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ బిడ్డలను నువ్వు కాపాడుకుంటున్నావా? ఏమండి, చాలా మంది అంటారు, ఆ పిల్లలు అట్ట అయిపోయారండి, పిల్లలు ఇట్ట అయిపోయారండి, ప్రార్థన చేయండి అంటారు. కానీ తప్పు ఒప్పుకోరు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు మనకు మాదిరి చూపించాడు. ఆయన ఏమండి రక్తమాంసములలో పాలివాడై మానవుడిగా ఉన్నప్పటికీ ఎలా ఉన్నాడట? ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం, ఆ మాట చదువుదాం. 7వ అధ్యాయము కదూ, 26వ వాక్యం అనుకుంటా కదండి. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏమండి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏమండి, ఆయన పాపములో పాలివాడు కాలేదు, పాపులతో సహవాసం చేసిన వాడు కాదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు గనుక ఆయన కార్చిన రక్తం మన పాపాలను కడిగింది కదా. అలాగైతే మనము ప్రభు చేత రక్షించబడిన మనం, ప్రభు యొక్క రక్తంలో కడుగుబడిన మనం, నిత్యము వాక్యం వినే మనం, నిత్యము దేవుని సావాసం ఉండే మనం, నిత్యము దేవుని సంఘంలో పెత్తనాలు చేసే మనం, నిత్యము దేవుని సంఘంలో ఉండే మనల్ని మనం కాపాడుకుంటున్నామా? మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నామా? మన బిడ్డలను కాపాడుకుంటున్నామా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే ప్రభు వారు అన్నారు, ఏమండి, లోతు దినాల్లో జరిగినట్లు మనిషి కుమారుని దినాల్లో జరుగుతుంది. కాబట్టి అట్టి తీర్పు రాకముందే, ఏమండి, అట్టి తీర్పు రాకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మక ముందే, వాన వెలిచిన తరువాత మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీవంతగా ప్రేమించే బిడ్డలకు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పావా? పరిశుద్ధతను గురించి చెప్పావా? పాపము నుండి వేరుగా ఉండాలని బోధించేవా? బోధిస్తే వారు పాపాన్ని చేస్తారా? పాపపు క్రియల్లో ఇరుక్కుంటారా? తద్వారా కుటుంబానికి అవమానం వస్తుందా? లేదు కదా. జాగ్రత్త, ఇది మిక్కిలి అనుకూల సమయం ఇప్పుడైనా. ఎందుకంటే 29వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. అటు నాశనం రాకముందే మన కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకుందాం, మన జీవితాలను జాగ్రత్త పరుచుకుందాం, మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం, మనల్ని మనం సరిదిద్దుకుందాం. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.